ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చినందుకు, ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నందుకు దానికి వ్యతిరేకంగా అన్న రామకృష్ణన్న సిపిఐ తరపున పాదయాత్ర చేస్తున్నారు. మా పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము సంఘీభావాన్ని మద్దతును తెలపడానికి వచ్చాం. ఈరోజు కూడా దేశవ్యాప్తంగా చూస్తే ఏదైనా పార్లమెంట్ నుంచి నేరుగా గ్రామాల్లో ఉండే కూలివాడికి డబ్బులు వస్తున్నాయంటే ఒకే ఒక పథకం, అది ఎన్ఆర్జీఎస్ఏ. దాన్ని మార్చడం అనేది చాలా తప్పు. ఇంకొక విషయం ఏమిటంటే ఎన్ఆర్జీఎస్ చట్టం వచ్చిన తర్వాతనే బ్రిటిష్ హయాంలో ఉన్న చట్టాలకు కూడా జీవం వచ్చిందని ఒక ఆఫీసర్గా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఎన్ఆర్జీఎస్ స్టార్ట్ అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్గా బహుశా దేశంలో రికార్డుల ప్రకారం కూడా మొదటి జాబ్ కార్డు మేమే ఇచ్చి ఉంటాం. ఒక ఆఫీసర్గా, ఎన్ఆర్జీఎస్ ఆఫీసర్గా నేనే ఇచ్చి ఉంటాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆడ మగకు సమాన వేతనాలు కానీ, ఈక్వల్ వేజెస్ యాక్ట్, కాంపెన్సేషన్ యాక్ట్ కానీ, అంటే ఏదైనా దెబ్బలు తగిలితే నష్టపరిహారంగా ఇచ్చే యాక్ట్ కానీ, లేదా కనీస వేతనాల చట్టం మినిమం వేజెస్ యాక్ట్ కానీ, ఎప్పుడో 1948, 32, 1972 ఉన్న చట్టాలకు కూడా ఈ చట్టం ద్వారానే జీవం వచ్చింది. ఈ చట్టం వచ్చిన తర్వాతనే ఇక్కడ ఆడవాళ్ళకి కూలీల వేతనాలు పెరిగినాయి. ఈ చట్టం వచ్చిన తర్వాతనే ఎక్కడైనా దెబ్బలు తగిలితే నష్టపరిహారం ఇచ్చేది. అంతేకాకుండా ఈ చట్టంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది ఒక డిమాండ్ డ్రివెన్. వాళ్ళు అడిగినప్పుడు పనులు ఇవ్వాలి, అది 14 రోజుల లోపు ఇవ్వాలి. 14 రోజుల లోపు ఇవ్వలేకపోతే దానికి కాంపెన్సేట్ చేయాలి. అట్లాంటి గొప్ప చట్టాన్ని భారతదేశమే కాదు, ప్రపంచంలో ఏ పార్లమెంటు కూడా పెట్టింది లేదు. అంత గొప్ప చట్టాన్ని ఇన్ని రోజులు సమర్థవంతంగా నడిపిన తర్వాత ఈ ప్రభుత్వము దాన్ని నీరుగారుస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే కూటమి ప్రభుత్వం దీని వైపున ఆలోచన చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక దుర్మార్గమైన పద్ధతి. ఏదైనా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అన్నీ కూడా 100కు 100% ఆ రోజుల్లో ముఖ్యంగా కూలీలకు ఇచ్చే డబ్బుల్లో 100కు 100% కేంద్ర ప్రభుత్వం భరించేది. దాన్ని నీరుగారుస్తూ 75-25 పెట్టారు. ఇప్పుడు మరింత నీరుగారుస్తూ 60-40 పెట్టారు. ఎంతో బడ్జెట్లకు ఇబ్బందులున్న రాష్ట్ర ప్రభుత్వాల్లో 40% మొత్తం బడ్జెట్ మీద భరించాలంటే అయ్యే పని కాదు. ఈ రాష్ట్రంలో, ఈ ముఖ్యంగా జిల్లాలో 100 కోట్ల రూపాయలు పేదవాడికి చేరేటివి ఎక్కడ నేరుగా పార్లమెంట్ నుంచి వచ్చి ఎలాంటి ఆస్కారం లేకుండా, ఇబ్బందులు లేకుండా. అందువల్ల ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. ఏదో రైతులకు ఇబ్బంది అవుతున్నప్పుడు ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో ఎలాంటి అయితే ఉద్యమాలు వచ్చి దాన్ని నిలబెట్టుకున్నామో, పేద ప్రాంతాలైన ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమలో ఉండే ఇబ్బంది ఉన్నట్టు నెల్లూరు పశ్చిమ ప్రాంతాల్లో కానీ, రాయలసీమ వలసలకు వెళ్తున్న ప్రాంతాల్లో కానీ, శ్రీకాకుళం వైపు ఉత్తరాంధ్రలో ఉండే పేదలందరూ, కూలీలందరూ కూడా దీనికోసము రోడ్డు ఎక్కాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇది రక్షణకు వచ్చిన చట్టము. ఇది దాటిపోతే ఇంకా ఏ డబ్బులు కూడా మన పేదవాళ్ళకు వచ్చే అవకాశం లేదు. కూలీలకు వచ్చే డబ్బులు వచ్చేదాన్ని నేరుగా పార్లమెంట్ నుంచి పంచాయతీకి వచ్చే డబ్బులు ఇవి. దీనికోసం మనం పోరాడాలా. అంతేకాకుండా ఇంత పెద్ద ఎత్తున మహాపాదయాత్రను తీసుకున్న అన్నని నేను అభినందిస్తున్నాను. మేము మద్దతు, సంఘీభావాన్ని ఎల్లవేళలా పలుకుతామని కూడా తెలియజేస్తున్నాను.